రాష్ట్ర అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఇవాళ పునర్నిర్మాణం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నాణ్యత మెరుగుపడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఆధునీకరణ జరుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక విద్యా ఇన్నోవేషన్ హబ్ గా ఈ రోజు ఈ రాష్ట్రంలో మారుతుంది అధ్యక్ష. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అధ్యక్ష, తప్పేంటి అధ్యక్ష? మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం గవర్నర్ గారు ప్రసంగిస్తే దాని గురించే మాట్లాడుతున్నాను అధ్యక్ష. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం సార్ ఇదే మంత్రి గారు ఇప్పుడు ఇందులో అన్న పార్లమెంటరీ కానీ సత్యదూరమైనటువంటి మాటలు కానీ, అంటే సత్యదూరమైన మాటలు ఏమంటే మీరు చెప్పండి సార్, ఇబ్బంది లేదు. ఇవాళ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్స్, అదేవిధంగా ఇవాళ పారదర్శకంగా టీచర్ల బదిలీ, పరిశుభ్రతను పెంచాలని ముస్తాబు, 2600 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్మెంట్స్, మెథడ్, మరి ఏదైతే పేరెంట్స్ డే, ఇట్లా 1 క్లాస్ 1 టీచర్ గా విద్యా వ్యవస్థను ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అమలు జరుగుతుంది అధ్యక్ష. అంటే ఈవేళ ఇంత వాస్తవాలు ఇంత క్లియర్ గా ఉంటే ఈ రోజు ప్రతిపక్షం ఇనే ఓపిక కూడా లేకపోతూ మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనికి మించి సార్ ఇది గవర్నమెంట్ రిప్లై అధ్యక్ష, గవర్నమెంట్ రిప్లై అధ్యక్ష. గవర్నమెంట్ రిప్లై సభ ఆర్డర్లో పెట్టలేకపోతున్నారు, సభ ఆర్డర్లో పెట్టాలి. వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చారు, అనేక సత్యదూరమైన మాటలు మాట్లాడారు. మేము సమాధానం చెప్తున్నాం అధ్యక్ష. ఇవాళ ఏదో గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ట్రూ అప్ ఛార్జెస్ కాదు, ట్రూ డౌన్ ఛార్జెస్ అని గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష. వాస్తవ అధ్యక్ష, 5 సంవత్సరాల గత పాలనలో 11 సార్లు విద్యుత్ రేట్లు పెంచారు అధ్యక్ష. కానీ ద ఫస్ట్ టైం ఇవాళ ట్రూ డౌన్ అని చెప్పి 13 పైసలు తగ్గించినటువంటి ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ఈ రోజు కంక్లూడ్ చేస్తాం అధ్యక్ష. రిప్లై అధ్యక్ష, ఇవాళ 15 మంది మాట్లాడారు, దానికి గవర్నమెంట్ నుంచి రిప్లై ఇస్తున్నాం, సహకరించాలి. వాళ్ళు ఆర్డర్ లేకుండా మాట్లాడితే గుంతలు లేనటువంటి రోజు అధ్యక్ష. కూర్చోవాలి అధ్యక్ష, నేను 5 నిమిషాలు క్లోజ్ చేస్తున్నాం, ప్లీజ్ దయచేసి సహకరించండి. ఏదైతే R&B రోడ్లు అధ్యక్ష, ఎందుకంటే వాస్తవాలు బయటకు వస్తాయని ఈవేళ సభని అడ్డుకున్నారు అధ్యక్ష. ఇవాళ R&B రోడ్ల అధ్యక్ష, ఈ పంచాయతీ రోడ్ల అధ్యక్ష, ఎక్కడా కూడా గుంతలు లేకుండా గత 5 సంవత్సరాల పాలనలో చూసాం. రోడ్లు వేయడం కాదు, కనీసం గుంతలు కూడా పూడ్చనేటువంటి పరిస్థితుల్లో మళ్ళీ గుంతలు లేనిటువంటి రోడ్లని ఈ రోజు మేము అందరం కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఈ రోజు వ్యవసాయం అధ్యక్ష, ఇప్పుడే గౌరవ సభ్యులు కూడా మాట్లాడారు అధ్యక్ష. ఇది రిప్లై అధ్యక్ష, రిప్లై వ్యవసాయం అధ్యక్ష. అంటే వాళ్ళు మాట్లాడిన దానికి నేను కూడా సమాధానం చెప్పాలి అధ్యక్ష. వ్యవసాయం అధ్యక్ష. మంత్రి గారు ప్లీజ్ వినండి బాబు. మంత్రి గారు ఇది ఓన్లీ రిప్లై మాత్రమే. అది రిప్లై సార్, రిప్లై లిమిట్ ఉంది. ఇది లిమిట్ ఉంది సార్. గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు. రిప్లై. ఇప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడారు అధ్యక్ష, వ్యవసాయం గురించి మాట్లాడారు. ఈవేళ ఏదైతే ఆ వ్యవసాయాన్ని ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈవేళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1600 కోట్ల రూపాయల ధాన్యం బకాయిల్ని ప్రభుత్వం చెల్లించింది. గౌరవ సభ్యులు గమనించాలి. వ్యవసాయం గురించి మాట్లాడారు ఇందాక, 1600 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించాం. అదేవిధంగా ఏదైతే మరి ఈ యొక్క 48 గంటల్లోనే ఈవేళ సొమ్ములు చెల్లిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈవేళ మామిడి, పొగాకు, మిర్చి, ఉల్లి, ప్రత్తి, అరటి, కోకో వంటి పథకాలకు ఈవేళ పంటలన్నిటి కూడా 1100 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు మాట్లాడారు, ఇరిగేషన్ గురించి మాట్లాడారు. నేను వాళ్ళు మాట్లాడని చెప్తున్నాను సార్. ఇందా రెడ్డి గారు మాట్లాడారు.